కర్మాక్య తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా దర్శకుడు జబర్దస్త్ అభినయ్ కృష్ణ, అంటే పేరు పడేది ఇక్కడ అభినయ్ కృష్ణ. ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా అస్సాంలోని కామాఖ్య శక్తిపీఠము తంత్ర విద్యల నేపథ్యంలో రూపొందింది. సముద్రకని ప్రముఖ పాత్ర పోషించిన ఈ సినిమాలో అభిరామి, సమైర పరిచయం తదితరులు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మిస్టీరియస్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఇంటర్వెల్లో డోంట్ రిలాక్స్ అని పాడడం వెరైటీ. అడల్ట్ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా నిడివి వచ్చేసి 125 నిమిషాల 57 సెకండ్లు, అంటే 2 గంటల 5 నిమిషాల 57 సెకండ్ల నిడివి. పద్మ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో హీరోయిన్ ఉన్నట్టుగా చూపించారు. విశాఖపట్నంలో కథ నడిచినట్టుగా చూపించారు. మనకి కథా ప్రాంతం విశాఖపట్నం. ప్రవల్లిక, తర్వాత విశ్వమధు, ఆ తర్వాత మల్లారెడ్డి పాత్రల పేర్లు. 2 పుష్కరాలకు వచ్చే అమావాస్య రోజు కామాఖ్య దేవి దగ్గర బలి ఇవ్వాలి అనేటువంటి ఒక ఏదో థియరీని పట్టుకున్నారు ఈ సినిమాలో. అది రేపే అని చెప్పి ఆ వచ్చిన రోజు ఈ అమ్మాయిని ఇక్కడికి వచ్చేలాగా చేసి అదంతా నాటకం చేసి క్రియేట్ చేసి చేసినట్టుగా చూపించారు. లాస్ట్లో ఒక డైలాగ్ చెప్పించారు హీరోయిన్తో, మెయిన్ హీరోయిన్ ఎవరైతే మన కర్మాఖ్య టైటిల్ ఉందో ఆమెతో ఒక డైలాగ్ ఏం చెప్పించారంటే, ఏ దేవత కూడా బలి కోరదు, ఏ దేవత కూడా మంచి కోరుతుంది కానీ మనుషుల ప్రాణాలని కోరరు అనేటువంటి ఒక మంచి సందేశాన్ని మాత్రం అంతర్లీనంగా చెప్పారు. అది బాగుంది. ఇందులో ఇంకొక కాన్సెప్ట్ ఏం పెట్టారంటే, ఒక పుట్టిన ముహూర్తం, సేమ్ పుట్టిన ముహూర్తం వాళ్ళకి రెండుటికి మ్యాచ్ అవుతుంది అని, అంటే వాళ్ళని బలిస్తే ఈ ప్రాణం వస్తుంది అనేటువంటి ఒక లాస్ట్ లాజిక్ చూపించి, ఇది TV9లో న్యూస్లు ఇంతకుముందు గతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ 2019, 2021, 2014 ఏవో చూపించారు. 2 ఇన్సిడెంట్స్ చూపించి దీని ఇన్సిడెంట్స్ కూడా మాట్లాడుకుంటే డాక్టర్లు మాట్లాడుకోవడంతో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శవం మాయం కావడంతో క్లైమాక్స్ చేశారు. అది కూడా ఒక టెర్రర్ ఎఫెక్ట్ తోటి. మధునందన్ ఆహార్యం కూడా బాగుంది. జబ్బా లుంగి వేశారు, బాగుంది, అంటే కరెక్ట్గా ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఉంది. పోస్ట్ మార్టం దగ్గర క్లైమాక్స్ చేయడం బాగుంది. ఆ బల్లి కథ బాగుంది. ఆ బల్లిని చూపించి చెప్పడము. ఆ క్లైమాక్స్లో సముద్రకని డైలాగు, మనమే చేయాలని విధి రాసి ఉంటే మనం ఏం చేయగలం, ఆలస్యమైందా ఆచార్యపుత్ర అంటే డైలాగ్ కూడా బాగుంది. మనం మామూలుగా ఇందులో రివ్యూ ప్రకారంగా చెప్పుకుంటే సముద్రకని, అభిరామి, శరణ్య ప్రదీప్, తర్వాత సమైర ఆమె పరిచయము, మధునందను, జబర్దస్త్ ధనరాజు, రాకెట్ రాఘవ, గడ్డం నవీన్ తదితరులు. కథా దర్శకత్వం జబర్దస్త్ అభినయ్ కృష్ణ, క్రియేటివ్ డైరెక్టర్ రిషను, సినిమాటోగ్రఫీ కుషేందర్ రమేష్ రెడ్డి, నిర్మాత వడ్డేపల్లి శ్రీవాణినాథ్, ఇంకొక నిర్మాత కూడా ఉన్నారు, మ్యూజిక్ జ్ఞాని, ఎడిటింగ్ శ్రీవర ప్రసాద్, ఆర్ట్ తిరుమల ఎం తిరుపతి, స్టంట్స్ రాజేష్ లంక. రిలీజ్ డేట్ వచ్చేసి 31 జూలై 2026. కర్మాఖ్య ప్రవల్లిక ఫ్రెండ్స్. కర్మాఖ్య పాత్రని సమైర పోషించింది. ఈమె పేరు లాస్ట్ దాకా చెప్పారు, కొన్ని సినిమాల్లో చూపించినట్టుగా. ఇంతకీ నీ పేరు ఏంటంటే ఒక సినిమాలో ఆ టైటిల్ పేరు చూపిస్తారు. అట్లాగే ఇందులో కూడా లాస్ట్లో ఈమె పేరు మీద కేసు రాయి అంటాడు. కేసు ఆమె రాయడానికి లేదు, ఆమె యాక్చువల్లీ విక్టిమ్ అక్కడ. సో విక్టిమ్ని పేరు కేసు రాయమని చెప్పేసి సముద్రకని అంటాడు. అన్నప్పుడు సరే ఆమె పేరు ఏంటిదంటే అప్పుడు కర్మాఖ్య అని పడుతుంది. ప్రవల్లికనేమో శరణ్య ప్రదీప్. ఇద్దరు ఒక దగ్గర ఉంటారు. ఆ లోన్ రికవరీ ఏజెంటు ధనరాజ్ వచ్చి లోన్ రికవరీ కోసం ట్రై చేసి ఈమె ₹1,00,000 తన దగ్గర దాచుకున్నటువంటి డబ్బు, ఆమె పెళ్ళయి ఉంటుంది ఆల్రెడీ, ఆ డబ్బు ఈమెకి ఇస్తుంది క్లోజ్ ఫ్రెండ్. అయితే ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నాను, నాకు పోవడానికి కుదురతలేదు, ఒక దగ్గర ఎంక్వైరీ చేయాలి ఉన్నారో లేదో అని సరోజిని ఇంటికి పంపిస్తారు. సరోజిని ఎవరు? అభిరామి. ప్రభాకర్ ఆనంద్ వికలాంగుడు. ఈ దంపతులకు ఒక ఇంట్లో ఒక పిల్లాడు, అంటే ఒక మానసిక వికలాంగుడు అయినటువంటి కొడుకు ఉంటాడు. అతను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈమె వెళ్ళిన తర్వాత భోజనం చేసి వెళ్ళు అని చెప్పేసి అంటారు. భోజనం తింటుంది. రాత్రి ఉండి వెళ్ళు అంటే అబ్బాయి తినేటప్పుడు తొడలు జరుపుతూ ఉంటాడు, ఇట్లా కలుపుతుంటాడు. ఏంటి వీడు ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు అని చూసేసరికి ఆమెకి ఏదో తేడా అనిపించి, సరే నేను రాత్రి ఆగాను, మీ అబ్బాయి పరిస్థితి బాగలేదు, నేను మంచిగా అనిపించట్లేదు ప్రవర్తన శైలి, నేను వెళ్తాను అని అంటే ఆగే అని చెప్పి బెదిరిస్తుంది. సో ఇంకా అక్కడి నుంచి ఆమె అంటే బెదిరించిన తర్వాత దీనికి కామాఖ్యకు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి కామాఖ్య దేవతకున్న లింక్ని కలిపి కథలో సరోజిని ఇంట్లో ఉండేటువంటి ఒక శవం ఆమె కూతురుదే, ఆ శవం బతుకొస్తుంది, ఈమె బతుకుతే అని చెప్పేసి ఒక పూజ పేరు చెప్తారు. సో ఆ పూజ ప్రకారం చేస్తే నేను చంపేస్తే ఆ ప్లేస్లోకి ఆమె ఆత్మ వస్తుందని చెప్పేసి వీళ్ళు బలంగా నమ్ముతారు. అది నిజం కాదు అని అది బలవంతంగా చేస్తూ ఉంటే ఈ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో శరణ్య ప్రదీప్ ప్రవల్లిక పాత్ర, ఆమె టర్న్ అయిపోయి ఈమె అక్కడెక్కడో పెళ్లిలో చూపిస్తారు మనకు రాంగ్ ట్రాష్, మళ్ళీ ఇక్కడ ఈ పక్కకు అడవిలో ఈమె వెతుకుతూ ఇట్లా వెనకకి ఇట్లా బ్యాక్ ఇట్లా వెనకకు పిరుదులు ఇట్లా ఎక్కువ పెట్టి బయటకు పెట్టి ఇలా చూస్తూ ఉంటుంది. ఈమె ఎవరో గుండాలు వస్తాయి, ఆమె వెంట పడతాయి, మంచి పీస్ ఇది, ఎంతకు ఏం సంగతి, రేట్ ఎక్కువ పెంచుకోవడానికి కోసం పతివ్రత కావరు చెప్తుంది అని అంటే
దాచుకుంటూ ఉంటే ఫ్రెండ్ పరిచయం అయితే తీరబోతే ఈ ఫ్రెండే వాళ్ళని పట్టిస్తుంది. తీరబోతే ఆమె పెంపుడు కూతురు. స్టార్టింగ్ కథ ఏం చూపిస్తారు మనకంటే మధునందను ఒక మాంత్రికుడు. ఎక్కడెక్కడ ఈశాన్య రాష్ట్రాల నుంచి అక్కడి నుంచి అక్కడ ఈశాన్య వైపు నుంచి వచ్చినటువంటి ఒక మాంత్రికుడు వ్యక్తి. అతను ఒక జమీందారు మల్లారెడ్డి. జమీందారు ఒక పని చెప్తాడు. ఆ పనేంటంటే ఇవి పిల్లల మన ఒక టైంలో పుట్టినటువంటి వ్యక్తి కావాలి. అంటే వాళ్ళ పూజల కోసం అంటే ఆ టైంలో పుట్టిస్తే అయిపోతది గదా! బలి ఇవ్వడానికి అని జెప్పేసి ఒక గర్భవతి ఈళ్ళ దగ్గర దీవెన కోసం వస్తే ఆ కూతురికి చిన్నప్పటి కూతురికి నేర్పిస్తాడు. ఆ చిన్నప్పటి కూతురే ఈ ప్రవల్లిక. అక్కడ ఒక చిన్న పాప దొరుకుతుంది. ఈ పాప పుడుతుంది. ఆ పాప పుట్టిన తర్వాత ఆ పాపను బలి ఇయ్యడానికి తీసుకొనొస్తే ఊరోళ్ళందరూ తరిమి అతని భార్యని చంపేస్తారు. చంపేసిన తర్వాత ఆ పిల్ల అనాథ అయిపోతే ఆ పిల్లను అభిరామి పెంచుకుంటుంది. ఆ పెద్ద పిల్లను, ప్రవల్లికను. అక్కడ చిన్న పిల్ల మిగిలిపోయింది. ఆమెనే ఈ కర్మాక్య. అది మనకు చివరి క్లైమాక్స్‌లో తెలుస్తుంది అది. ఈ సీన్‌కి కలిపారనమాట. తర్వాత మధ్యలో మళ్ళీ మధునందన్ కథ రివీల్ చేశారు. స్టార్టింగ్‌లో ఓపెనింగ్ చూపించి మధ్యలో రిలీజ్ చేశారు కథను. కథ చెప్పే పద్ధతి బావుంది. అయితే ఎడిటింగ్ దగ్గరకొచ్చినప్పుడు ఈ క్లోజప్ షాట్స్ గూడా ఆమె పిల్లల మీద ఎక్కువ మనకు ఫోకస్ జేశారు. ఇట్లా అటు తిరిగి, ఇటు తిరిగినప్పుడు బ్యాక్ నుంచి బాగా చూపిచ్చారు. అయితే అద్దాలు బాత్రూమ్‌లో అద్దాలు తీసుకొని బయటికెళ్ళే షాట్ ఎలా ఎడిట్ చేశాడు ఎడిటర్ అంటే ఒకసారి చెప్పుకుందాము. ఒక పెంకు తీసింది. చూసింది. ఒక పెంకు తీసింది. చూసింది. ఒక పెంకు తీసింది. చూసింది. వినడానికి ఎంత విసుగనిపిస్తుంది. నాలుగో పెంకు తీసింది. చూసింది. ఐదో పెంకు తీసింది. చూసింది. 5 పెంకులు క్లియర్ అయిన తర్వాత అలా స్లో మోషన్‌లో అలా చూసింది. పైకెళ్ళింది. అలా వెళ్ళాలా వద్దా అంటూ ఉంటే జారి కింద పడింది. ఇంతలో ఆ అబ్బాయి వికలాంగుడైన అబ్బాయి లోపలికొచ్చాడు. అతను ఆల్రెడీ సెక్స్ పిచ్చోడు, మత పిచ్చోడు. ఈ ఆమెని ఏదో చేయడానికి ట్రై చేస్తే నీకెవరైనా అమ్మాయి ముద్దు పెట్టిందా? నేను ముద్దు పెడతా. నన్ను వదిలిపెట్టు అని చెప్పేసి బేరమాడి తెలివిగా బయటపడే ప్రయత్నం చేస్తుంది. శవాన్ని కూడా దాచిపెట్టేస్తుంది. ఆ శవాన్ని మళ్ళీ శరణ్య ప్రదీప్ వెతికి తీసుకొచ్చి వేసిన తర్వాత లంచగొండ అయినటువంటి తిరుపతి అనేటువంటి ఇన్స్‌పెక్టర్ చూపిస్తారు. ఒక యాక్సిడెంట్ జరిగితే అక్కడ లేడీ దగ్గర, అక్కడ గుద్దినటువంటి వ్యక్తి దగ్గర ఇద్దరికీ చెరో విధంగా చెప్పి నీకు కేస్ అయితది అని ఆమెకి, నీకు కేస్ అయితుంది ఆయనకి చెప్పి ఇద్దరి దగ్గర లంచం దొబ్బేటువంటి క్యారెక్టర్. అటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి తిరుపతి ఇక్కడ సిన్సియర్‌గా డ్యూటీ చేస్తే "ఇదేంది నువ్వు ఇట్లా చేసావంటే" నాకు ఆడపిల్లుంది. నేను కొన్ని దేవుడు కర్మ చేయించాలనుకుంటే ఎవడైనా చేస్తాడు. అందుకోసం నేను చేశానన్న డైలాగ్ మనకు ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అభినయ్ కృష్ణ తను నటించి ఒక చిన్న క్యారెక్టర్‌లో ఇందులో చేసి మొత్తానికేంటంటే ఒక మంచి సినిమాని తీసేటువంటి ఇది చేశాడు. కాకపోతే 'ధన్‌రాజు' చేసిన ఫన్ పెద్దగా అది చిన్న వర్కౌట్ అయ్యేటువంటి కామెడీగా అనిపించదు మనకేదో మన రికవరీ ఏజెంట్ల మీద ఏదో చూపించాలని ట్రై చేసినట్టుగా అనిపిస్తుంది. అంతకుమించి ఇంకా పెద్దగా 'ధనరాజు' చేసింది ఆకట్టుకునేది ఏమీ లేదు. అయితే 'కర్మాక్య' సినిమాలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏందంటే ముఖ్యంగా ఈ సమైరాని పరిచయం చేసినామని చెప్పి చూపిచ్చారు. ఆ అమ్మాయి యొక్క లుక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఆమె యొక్క బిరుదుల మీద ఎక్కువ ఫోకస్ చేయడము అది కొంచెం సినిమాకి ప్లస్ అయింది. ఎందుకంటే ఆమె ఫిజిక్ కొంచెం మంచి ఫిజిక్‌గా ఉంది. హీరోయిన్ మెటీరియలు. ఈ సినిమా 2 గంటల 6 నిమిషాల మిస్టీరియస్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అడల్ట్ సర్టిఫికేట్ వచ్చిన సినిమా 31 జూలై 2026 ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే ఇది యాక్సెసిబుల్లీ క్లోజ్డ్ క్యాప్షన్ ఇది ఏ మిస్టీరియస్ విజిట్ టు ఏ గ్రీవింగ్ ఫ్యామిలీ పుల్స్ ఏ యంగర్ వుమెన్ ఆమె ఇరుక్కుపోతది ఆ ఇంట్లో. ఇంటూ ఏ టెరిఫయింగ్ వరల్డ్ ఆఫ్ సీక్రెట్స్, బ్లాక్ మ్యాజిక్ అండ్ హాంటింగ్ ఇల్యూజన్స్ యాజ్ డిస్టర్బింగ్ ఈవెంట్స్ బిగన్ టు బ్లర్ ది లైన్ బిట్వీన్ రియాలిటీ అండ్ నైట్‌మేర్. కామాఖ్య కామాఖ్య ఫైండ్స్ హర్‌సెల్ఫ్ క కర్మాఖ్య కార్మాఖ్య కాదు. కర్మాఖ్య ఫైండ్స్ హర్‌సెల్ఫ్ ఇక్కడ కన్‌ఫ్యూజ్ ఏంటంటే కామాఖ్య దేవాలయాన్ని కర్మాఖ్య అనే దానికి మనకు కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటాం. ట్రాప్డ్ ఇన్ ఏ చిల్లింగ్ చైన్ ఆఫ్ ఈవెంట్స్ రూటెడ్ ఇన్ ఏ డార్క్ పాస్ట్ దట్ రిఫ్యూజెస్ టు స్టే బరీడ్. ఇందులో హీరోయిన్‌లను ఇందాక బ్యాక్ క్లోజప్‌లు మాత్రమే కాకుండా అభిరామి చూపించినప్పుడు నాభి మండలం కనబడింది. ఇట్లా కత్తి తీసుకొని తిన్నప్పుడు. కాలుతో ఇలా తన్నేస్తే ప్రవళిక అంటే మనకు ఈమె శరణ్య ప్రదీప్ పడిపోవడం, శరణ్య ప్రదీప్ తల నరికే సీన్ చూపిచ్చారు. అందుకే ఈ అడల్ట్ సర్టిఫికేట్ వచ్చింది. సినిమాలో ఎక్కడ సెక్స్ లేదు. హీరోయిన్స్ కలయిక కూడా లేదు ఎక్కడ. సమైరా శ్రీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సముద్రకాని, అభిరామి ఇందాకే చెప్పుకున్నట్టుగా శరణ్య ప్రదీప్, మధునందన్, ధనరాజు, ఆనంద్ భారతి వీళ్ళు చాలా అద్భుతంగా చేశారు. ఆనంద్ వికలాంగుడి పాత్రలో, విలన్ పాత్రలో చాలా అద్భుతంగా చేశాడు. అభినయ్ కృష్ణ డైరెక్టర్, రైటర్ అయినటువంటి ఈ సినిమాకి వాణినాథ్ వడ్డేపల్లి ఇంకొకరు కలిసి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. జ్ఞాని మ్యూజిక్ చేసినటువంటి ఈ సినిమాకి శ్రీహరి గౌడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు. తర్వాత కుషేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తర్వాత శ్రీవర ఎడిటింగు, తిరుమల తిరుపతి ప్రొడక్షన్ డిజైనరు, తర్వాత రిషన్ వేగిశెట్టి క్రియేటివ్ డైరెక్టరు. ఇది
ఈ సినిమా కథ. సో, ఓవరాల్‌గా ఏంటంటే సినిమా ఎలా ఉంది? ఏం సంగతి అంటే 'కర్మాఖ్య' ఈ డిజైను దగ్గర నుంచి లోగో గూడా బాగా ఆకట్టుకునే విధంగా మనకు ఉండి, ఒక దేవాలయంకి సంబంధించినటువంటి దీన్ని కలిపి అభిరామి యొక్క క్యారెక్టర్ బాగా ఆమె ఎలివేట్ చేసింది. చాలా బా చేసింది. తర్వాత సమీర అద్భుతమైన నటనను చూపించింది. సముద్రఖని హీరోగా రాణించాడు. హీరోగా ఒక పతంగా చెప్పాలంటే హీరో. లేట్ అయ్యానా అంటాడు ఆలస్యమయ్యానా ఆచార్యపుత్ర అంటాడు. ఆ డైలాగ్ భలే చెప్పాడు. చాలా అద్భుతంగా అనిపిస్తది. డైరెక్టర్ కమ్ రైటర్ కమ్ యాక్టర్ అయినటువంటి సముద్రఖని. కళాకారులని ఎండింగ్‌లో ఇచ్చినటువంటి తీర్లు బాగున్నాయి. 'కామాఖ్య' హీరోయిను సమైర, తర్వాత తిరుపతి క్యారెక్టర్ సముద్రఖని, ఆ తర్వాత అభిరామి క్యారెక్టర్ సరోజిని, ప్రభాకర్ క్యారెక్టర్ ఆనంద్, ఆ తర్వాత శరణ్య ప్రదీప్ ప్రవల్లిక, ఆ తర్వాత వైష్ణవు, తర్వాత ఆహ్, రి రిమో రి ధనరాజు వచ్చి రికవరీ ఏజెంటు. అట్లా అందరి పేర్లు గూడా కరెక్ట్‌గా అర్థమయ్యేలాగా పెట్టాడు. మధునందను క్యారెక్టర్ పేరు భిక్ష. అంటే ఆయన పేరొచ్చేసి భిక్ష లాగా పెట్టాడు. అదో డిఫరెంట్ నేమ్‌గా మనకు టైటిలు బిషా అన్నట్టుగా. ఆ తర్వాత శాలిని, తర్వాత జోష్ రవి, గడ్డం నవీను, రాకెట్ రాఘవ, ఆ తర్వాత సింధూర, తర్వాత రమణారెడ్డి, తర్వాత సౌమ్య జాను నా సినిమాలో హీరోయిన్‌గా నటించింది 'ప్యార్ మర్తా నహీ'లో. ఆ సౌమ్య జాను ఒక క్యారెక్టరు యాక్సిడెంట్ చేసే క్యారెక్టర్ కింద యాక్ట్ చేయడం జరిగింది. విజయ్ భాస్కరు యాక్టింగ్ ఆమె ఎదురు పడేటువంటి క్యారెక్టర్‌గా చేశాడు. తర్వాత అభినయ్ కృష్ణ ఒక చిన్న క్యారెక్టర్‌గా చేశాడు ఇందులో. తర్వాత రిషాను ఎవరైతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నాడో ఆయన కూడా చేశాడు ఇందులో. తర్వాత నారాయణ, శ్రీనివాస్ నాయుడు, మల్లారెడ్డి వచ్చి దొరగా చేశాడు. మాణిక్ ప్రభు వచ్చేసి సీఐగా చేశాడు. రాము, జస్విత, సుధారాజు, తర్వాత సత్య, తిరుపతి, రఫీ, ఆకెళ్ళ, కరిష్మా, చీఎంఆర్, ఎస్పి సురేష్, కామేష్ గొంత్ 2 సార్లు వేశారు పేరు. అమ్మ శ్రీనివాసు, తర్వాత నెల్లూరు బాబు, మల్టీ స్టార్ మన్మథ, నాయుడు, డాక్టర్ సాయి కిరీటి, మళ్ళీ తర్వాత శ్రీకాంత్ పిల్లి, అట్లాగే మాణిక్ ప్రభు పేరు 2 సార్లు రాశారు ఇందులో రిపీట్ వచ్చింది. రఘు, కార్తీక్, దుర్గేశ, తుకారాం వీళ్ళు మొత్తం క్యాస్ట్. సో, ఈ సినిమాలో చాలా క్లారిటీగా వీళ్ళందరి పేర్లు వేయడము వెరైటీగా అనిపించింది. ఇంకొక ఎడిటింగ్ పార్ట్ చూపించాలి. టాప్ యాంగిల్‌లో అభిరామిని చూపించారు. ఇలా చూస్తది పైకి. మళ్ళా అలా కిందకి తెచ్చారు. మళ్ళా ఇలా చూస్తది పైకి. మళ్ళా అలా కిందకి తెచ్చారు. ఇలా చూస్తది పైకి. అలా తెచ్చారు. పక్కకు పూజకు సామాగ్రి. అంత అవసరమా? తీసిన సన్నివేశాలన్నీ కూర్పు చేయడం సినిమా కాదు. అది నాకు అభినయ్ కృష్ణ ఫ్రెండే పరిచయం బాగా. కానీ ఎడిటింగ్ చేసే విధానం అంటే డైరెక్టర్ తప్పు కాదు ఇది. ఎడిటింగ్ చేసే విధానము ఒక షాట్ తీసుకుంటే ఇట్లా టాప్‌లో ఒకసారి చూసింది కట్ చేసి, అక్కడ చుట్టుపక్కల సరౌండింగ్ ఏదైతే మనం ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నామో ఆ షాట్ చూపించి సరిపోయింది కట్ చేసేస్తే. 3 నిమిషాలు చూపించారు ఆ షాట్‌ని. ఆ తర్వాత అట్లే బాత్రూంలో ఒక పెంకు తీసి కింద పెట్టి, ఇంకో పెంకు తీసి కింద పెట్టి. ఎందుకు ఒక పెంకు తీశారు, లాస్ట్ పెంకు తీశాడు అయిపోయింది కదా! అదే ఎడిటింగ్. తీసిన ప్రతీది పెడితే అది ఎడిటింగ్ ఎలా అవుతుంది? చూసే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. సినిమా చూసింది బాగా తీశారు పిక్చరు. సో, ఇలాంటి చిన్న ఎడిటింగ్ లోపాలు చూసుకోవాల్సింది. రెడ్ ఎఫెక్ట్‌లో ఏవైతే ఈ పూజా విధానం ఉందో ఆ దేవతను కూడా చూపించడము బాగా కొంచెం పరిశ్రమ చేశారు. ఈ సినిమా మీద కొంచెం కష్టపడ్డట్టుగా అనిపించింది నాకు. ఆ శరణ్య ప్రదీప్ తల నరికేటప్పుడు కూడా ఆ షాట్‌ని మళ్ళీ రివర్స్‌లో చేసి ఏం జరిగిందని చూపించడం. కాలుతో ఇలా ఆమె తన్నింది ఎవరైతే హీరోయిన్ ఉందో ఆమె సమీర అంటే మన క్యారెక్టర్ ప్రకారం కర్మాకి తన్నింది. ఈమె బదులు ఆమె నరికేసింది అని చెప్పి చూపించే సన్నివేశం చాలా బాగా తీశారు. ఎక్స్ట్రార్డినరీ. ఛాయా మర్మ మంత్రం అని చెప్పేసి చూపించారు. ఛాయా మర్మ మంత్రము. అయితే దీనికోసం 100కి నంబర్‌కి ఫోన్ చేసినప్పుడు డయల్ టోన్‌లో వాళ్ళు మాట్లాడిన తర్వాత సముద్రకాన్ని వచ్చి ఇన్వెస్ట్ చేసి మొత్తం పోలీస్ బెటాలియన్ తీసుకొచ్చి లాస్ట్‌కి అరెస్ట్ చేయడము. ఆ తర్వాత ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకుంటారు. అసలు ఇది నిజమా కాదా అని అంటే, ఇది నమ్మశక్యం కాని విషయం. ఇట్లా ఎక్కడ జరుగుతుంది అంటే, ఒకవేళ నీ అమ్మాయే చనిపోయి నీ అమ్మాయిని బతకడానికి ట్రై చేస్తే నువ్వు ఈ మాటే అనేవాడివా? అంటే ఆ బలిచ్చే అమ్మాయే నీ అమ్మాయి అయితే నువ్వు ఊరుకునేవాడివా? అన్నాక అటు చూసే వరకు అసలు ఎక్కడైతే శవం ఉంటుందో ఆ శవం మాయమైంది. అలా ఎండ్ చేశారు సినిమాని 'కర్మాకి' అని. చాలా మంచి అంటే డిఫరెంట్ కాన్సెప్టు. ఒక మిస్టరీ టైపు స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్ట్ లాస్ట్ దాకా లాక్కొచ్చారు. కాకపోతే చిన్న షార్ట్ స్టోరీ చెప్పే కథని బాగా లాగి పీకి ఎడిటింగ్ కూడా బ్లాగులు ఉండడం అవి మైనస్ అయినా కూడా కొంచెం రెడ్ షేడ్స్ తోటి ఎఫెక్ట్ తోటి అభిరామి లాంటి మంచి హైటు పర్సనాలిటీ ఉన్న అమ్మాయిని అభిరామిని అక్కడ క్యారెక్టర్ సరోజిని క్యారెక్టర్ పెట్టడము, తర్వాత ఈ ఆనంద్ కూడా మంచి క్యారెక్టర్‌కి పెట్టడము ఆ జంటగా సరిపోయింది.
వాళ్ళకి ఇద్దరు పిల్లలున్నట్టు అంటే మొదటి పిల్లలుంటే ఒక పాపని పెంచుకుంటే ఇద్దరు పిల్లలు పుట్టినట్టు. ఒకడు వికలాంగుడు ఈ పిల్లోడు మ మన మ మ మద పిచ్చిగాడు. ఆ తర్వాత రెండో అమ్మాయేమో చనిపోయింది. చనిపోయిన పిల్లని బతికించడానికి ఆళ్ళు ఈ ఛాయా మర్మ యంత్రం మంత్రం జేసేసి బతికించాలనే ప్రయత్నంలో వాళ్ళుంటారు. కానీ మనిషిని చంపితే మనిషి బతకడు అని హీరోయిన్ ఎంత మొత్తుకున్నా వినడు. అయితే ఆమెకు ఒకటే డ్రెస్ ఏసి ఆ డైరెక్టర్ గారు మంచిగా ఆమె పిడుదులు బ్యాక్ ఇందాక చెప్పినట్టుగా బాగా ఫోకస్ జేశాడు. ఆ ఎనక తిరగడం, ముంగడ తిరగడం, మూతికి పట్టేసి తిరగడము, ఆ రూమ్ లోపల ఆ శవాన్ని ఈ అమ్మాయి దాచేయడం. ఆ తర్వాత వీళ్ళు ఎంతో క్రూరంగా వీళ్ళు ప్రవర్తించడం, హిస్టీరియాగా అభిరామి ప్రవర్తించడం, మా అమ్మాయి బతకాలి, మా అమ్మాయి బతకాలి అనుకోవడము. ఆ అమ్మాయికి సంబంధించిన ఉంగరాన్ని హీరోయిన్ దొంగిలించడంతో హీరోయిన్ క్యారెక్టర్ దెబ్బతిన్నది. సో, ఇంకోటేంటంటే ప్రధానమైన లోపం ఇది ఒక ప్లాన్ జేసింది ఈమె. శరణ్య ప్రవళిక క్యారెక్టర్ ప్లాన్ జేసింది. అందుకే ఆమెకి సాయం జేసినట్టు నటించి మంచిదానిలాగా జేసి ఇక్కడికి పంపించింది అని చూపించినప్పుడు ఈమెనే అడుగుతది. "నువ్వు రూ. 1,00,000 సాయం జేసావు. నేను నీకు హెల్ప్ జేయాలని." అదే పోనీ నువ్వు ఒకసారి వెళ్ళొస్తే బావుంటదేమో అని ఆ అమ్మాయి అనుంటే రీజనింగ్ కరెక్ట్‌గా కలిసేది అభినయ్ కృష్ణ డైరెక్టర్ గారు. ఇక్కడ తప్పేం జరిగిపోయిందంటే, ఈమెనే ఆఫర్ చేస్తది నేనెళ్ళాలా అని. అంటే అట్లాంటి సిట్యుయేషన్ క్రియేట్ చేసిందన్నది వాళ్ళ ఉద్దేశ్యం కావచ్చు డైరెక్టర్‌ది గాని, రైటర్‌ది గాని. కానీ అది సహేతుకంగా అనిపించలేదు నాకైతే. జీవో ఛాయాదేవి ప్రవేశః అంటూ మంత్రాలు జెప్పిచ్చారు. కాలచక్రం ప్రయోగం లాంటిదే గదా! ఈ మంత్రం అంటూ చిన్నప్పుడే మధునందన్ ఈ అమ్మాయికి నేర్పిస్తే ప్రవళికకి, ఆ ప్రవళిక ఆ అమ్మాయి చనిపోతే ఏదో యాక్సిడెంట్‌లో చనిపోతే ఆమె శరీరం తీసుకొచ్చి వీళ్ళు ఎటువంటి ఇవి జేయకుండా లేపనాలతో ఆపి అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ బతికించుకోవడం మంత్ర ప్రయోగంతో బతికించుకోవాలన్నది కథ. సో, అక్కడ మధునందన్ కథ చూపిచ్చి అక్కడ తర్వాత ఆ ప్రవళిక అక్కడ కూతురు అని జెప్పించి అక్కడ మిస్ అయిన పాప ఇక్కడ పుట్టిన పాపనే హీరోయిన్ అని క్లైమాక్స్‌లో చూపించడంతో ఎండ్ జేశారు. నాకైతే వెరైటీగా బానే అనిపించింది సినిమా. స్వీటీ అనే అమ్మాయి కోసం ఇంకా తండ్రి ఆనంద్, అమ్మ స్వీటీ అంటూ ఏడవడము అవన్నీ గూడా చాలా సహజంగా తీశారు. కామోద్దీపనటువంటి చెందినటువంటి ఆ వికలాంగ పిల్లాడితో తన అక్క లాంటిదిరా ఇలాంటి పనులు చేయకూడదురా అని చెప్పి మళ్ళీ ఆ విలన్ సరోజిని అలా చెప్పడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. క్యారెక్టర్ డిఫరెన్స్. ఎందుకంటే పవిత్రంగానే ఆ అమ్మాయిని చెరపకుండానే బలివ్వాలన్నది ఆమె యొక్క అంతరార్థం. ఆ వికలాంగ క్యారెక్టర్ పేరు సాత్విక్ అని పెట్టారు. ఇలా ఇలా అంటుంటాడు. "ఏమైనా నీకు ముద్దు పెట్టిందా?" అని చెప్పి ఈమెనే కామోద్దీపన చేసేస్తే ఆమె వచ్చి గబుక్కునొచ్చి సరోజిని వచ్చి, "అరే! అట్లా చేయకూడదురా! ఆ అమ్మాయిని గనుక ఖరాబ్ చేస్తే నువ్వు ఇమ్మీడియేట్‌గా పూజకు పనికి రాకుండా పోతదిరా" అని చెప్పేసి ఆపేస్తుంది. "నువ్వైనా చెప్పొచ్చు కదా అమ్మాయి" అని చెప్పేసి ఆ అమ్మాయిని కోప్పడుతుంది. తర్వాత బయట ఒక బైక్ ఆగి ఉంటుంది. ఒక చిన్న మన స్కూటీ లాంటిది ఆగి ఉంటుంది. అదెందుకు ఆగుంది? కీ ఇళ్ళ దగ్గర పడతది. కీ ఇళ్ళ దగ్గరుంటది. బైకేమో శరణ్య ప్రదీప్ తీసుకొచ్చినట్టు చూపిస్తారు. తర్వాత బరబర ఆమె శరణ్య ప్రదీప్‌కి గుంజుకుపోయింది. ఈమె అన్‌కాన్షియస్ ఉన్నప్పుడని చూపిచ్చారు. అది రీజనింగ్ బావుంది. కానీ అక్కడ మనకు చూపిచ్చేటప్పుడు శరణ్య ప్రదీప్‌ని చూపిచ్చారు. ఈమెకెక్కడో చెట్టు పక్కకి ఈమె దాక్కొనుంటే అక్కడొచ్చి పట్టుకొచ్చి టక్కున ఆమెని ఏదో మత్తుమందులాగా చేసి కింద పడేసి అక్కడి నుంచి పట్టుకొస్తది. అక్కడ రీజనింగ్ బాగుంది. లాజిక్ కరెక్ట్‌గా సరిపోయింది. అయితే బల్లికి భయపడతది ఈ అమ్మాయి. డైరీ మీద బల్లి పడితే గజగజ వణుకుతది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈమె దాక్కుంటదో సేమ్ మన 'గజిని' సినిమాలాగా అనిపిస్తది. అది దేవుని చిన్న చిన్న కర్రలు రంధ్రాలున్నటువంటి ఆ దీపాలున్నటువంటి చెక్క తలుపులో ఈమె దాక్కున్నప్పుడు లోపల బల్లి ఈమె నుంచి పారుతది. గ్రాఫిక్స్ అయినా గానీ బల్లి పారితే ఆమె భయపడదింక. అంటే ఆగిపోతది. ఆ బల్లి లాస్ట్‌లో మళ్ళీ దాని క్లైమాక్స్ లాగా ఆ బల్లి ఏదో శుభం చేసి జరిగిపోయినట్టుగా చూపిచ్చారు. బల్లి ఎప్పుడు గూడా శుభశకునంగా మనకు చూపిస్తారు. దేవుడికి బలి అన్నట్టుగా చూపిస్తారు. ఆ రకంగా అది మనకు మంచి చేసిందన్నట్టుగా చూపిస్తారు మనకి. తెల్ల గడ్డంతోటి ఆనంద్ గెటపు, తర్వాత షట్టరేసుకొని అభిరామి గెటపు, వాళ్ళు చూపించిన పెర్ఫార్మన్స్‌లు అద్భుతంగా ఉన్నాయి. అన్నిటికన్నా బాగా చేసింది ఎవరయ్యా అంటే ఫస్టు అభిరామి. అభిరామి తర్వాత నెక్స్టు సమీర. కొత్త నటైనా చాలా చేసింది. ఆనంద్ వికలాంగుడిగా. ఆ తర్వాత ఆహ్, కా కార్తీక్ పాత్రలో చేసినటువంటి అబ్బాయి సాత్విక్ పాత్రలో చేసిన వికలాంగుడు అబ్బాయి కూడా చాలా చేశాడు. ఆ తర్వాత శరణ్య ప్రదీప్. ఆమె మంచి నటి. సో, వీళ్ళందరి క్యారెక్టర్‌లు కలగలిసి ఒక మంచి సస్పెన్స్ సినిమా కింద అభినయ్ కృష్ణ అందించినటువంటి సినిమా. నాకు మంచి మిత్రుడు. అతను మొదటిసారి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. సో, చేసుకున్నాడు అభి. కాకపోతే ఇంకొంచెం కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు సర్దిద్దుకొనుంటే ఇంకా మంచి సినిమా అయ్యేది 'కర్మాఖ్య'. టైటిల్ కూడా ఎవరికీ పలకకుండా ఉంది. లోగో డిజైనింగ్ మాత్రం చాలా చేశారు. సో, ఓవరాల్‌గా 'కర్మ'కు రిలేట్‌గా చేశారు. సో, అదే రోజు 'కర్మ సిద్ధాంతంతో' వచ్చినటువంటి ఇంకో సినిమా కూడా ఇదే రోజు రావడము కాకతాళీయము. ఎందుకంటే 'కర్మ'కు సంబంధించినటువంటి దీన్ని న్యూటన్స్ థర్డ్ లా ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ విల్ బి ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేటువంటి సంకేతంతో వచ్చినటువంటి 'సుమంత్' సినిమా 'కర్మాఖ్య' కూడా ఒకటే వారంలో రిలీజ్ కావడం. 'కర్మాఖ్య'ని చాలామంది డబ్బింగ్ సినిమా అనుకున్నారు. కానీ డైరెక్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇది.
సో మా ఇంటి దగ్గరే ఉండే మధునందన్ కూడా ఇందులో ప్రముఖ పాత్రను పోషించాడు. సో మధునందన్ చేసిన పాత్ర కూడా బాగుంది. ఆయన భార్యగా చేసిన ఆమె కూడా బాగుంది. కూతురికి నేర్పిస్తుంటే లాక్కొని వెళ్ళిపోతది. అయినా కూడా కూతురు బాగా నేర్చుకుంటది. ఆ అమ్మాయే ఈ ప్రవళిక అని చూపించి తర్వాత చూపించారు. ఆ లింక్ ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో బాగా చేశారు. ఇక్కడ కొంచెం ల్యాగులు అవన్నీ తీసేసి ఎడిటింగు, ఎందుకంటే మొదటి డైరెక్షన్ కాబట్టి కొన్ని తడబాట్లు ఉన్నాయి. ఆ తడబాట్లు లేకుండా ఇంక చేసుంటే ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అయ్యేది. అంత మంచి సబ్జెక్ట్ తీసుకున్న కథ మంచి సబ్జెక్టు. సో ఈ సినిమాకి నేనిస్తున్నటువంటి రేటింగ్ 3.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.